హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై కార్టూన్ ఫ్యామిలీ. ఈరోజు మరొక నీతి కథ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ కథ పేరు చిలుక కోయిలకి నల్ల కూతురు. చిలుక కోయిలకి పెళ్లి జరిగింది. ఆ చిలుక కోయిల దంపతులు చాలా ఆనందంగా జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇలా ఉండగా వీరిద్దరికీ ఒక ఆడ సంతానం కలుగుతుంది. ఆ చిలుక కళ్ళు తెరిచి చూసేసరికి ఆ చిలుక కూతురు నల్లగా ఉంటుంది. కూతుర్ని చూసి చిలుక ఛీ నల్లగా ఉంది అని తన కూతుర్ని ఇష్టపడదు. పాపం తండ్రి కోయిల తన కూతుర్ని ప్రేమగా చూసుకుంటాడు. అసలు ఆ చిలుక తన కూతుర్ని దగ్గరికి రానివ్వదు. ఇలా కొన్నాళ్ళకి చిలుకకి మరలా రెండో కూతురు పుడుతుంది. అది చాలా అందంగా ఉంటుంది. తెల్ల చిలుక, బాగా ఆనందంగా ఉంటుంది ఆ చిలుక. అప్పుడు ఆ చిలుక తన భర్తతో, నా కూతురు చాలా అందంగా ఉంది, అచ్చం నాలాగే ఉంది అని చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఇలా ఇద్దరు కూతుర్లు పెరిగి పెద్దవుతారు. నల్ల చిలుకని తండ్రి చూసుకుంటూ ఉంటాడు. ఆ తెల్ల చిలుకని తల్లి చూసుకుంటుంది. కానీ తండ్రికి ఇద్దరు కూతుర్లంటే చాలా ఇష్టం. వారిద్దరిని ఒకే విధంగా చూసుకుంటాడు. కానీ తల్లి చిలుక మాత్రం పిల్లలిద్దరిని తేడాగా చూసుకుంటుంది. తల్లి ఇలా వ్యత్యాసంగా చూడటం వల్ల పిల్లల మధ్య కూడా వ్యత్యాసం చిన్నగా పెరిగిపోతుంది. అందువల్ల తెల్ల చిలుక నల్ల చిలుక వారిద్దరి మధ్య కూడా వ్యత్యాసం వచ్చింది. నల్ల చిలుక చెల్లి అని పిలిచిన తెల్ల చిలుక అస్సలు పట్టించుకోదు. కానీ తన చెల్లి అంటే తనకి బాగా ఇష్టం. ఒకరోజు తెల్ల చిలుక చెడ్డ స్నేహాలకి అలవాటు పడుతూ ఉంటుంది. ఈ విషయం గమనించిన ఆ నల్ల చిలుక, చెల్లి నువ్వు చేసేది తప్పు, అమ్మా నాన్నలకు తెలిస్తే బాగా బాధపడతారు. అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు ఇలా చేస్తున్నావని తెలిస్తే అమ్మకి గుండాగిపోతుంది అని చెబుతుంది. కానీ ఆ తెల్ల చిలుక అస్సలు పట్టించుకోదు. ఏమి నువ్వు వెళ్ళి అమ్మకు చెబుతావా? చెప్పు, అసలు అమ్మ నిన్ను దగ్గరికే రానివ్వదు, అసలు నీ మాటే వినదు అంటుంది ఆ తెల్ల చిలుక. ఒకరోజు ఆ తెల్ల చిలుక దాని ఇష్టానుసారంగా చేస్తూ ఒకరోజు తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోతుంది. పాపం తన కూతురు రాలేదని ఆ చిలుక తన కూతురు కోసం బయట ఎదురు చూస్తూ అటు ఇటు తిరుగుతూ బాగా బాధపడుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఆ తెల్ల చిలుక ఇంటికి రాలేదు. వెంటనే తన భర్త కోయిల దగ్గరికి వెళ్ళి, చిన్న కూతురు రాలేదు, నాకు భయంగా ఉంది అని ఏడుస్తుంది. అప్పుడు భర్త, నువ్వు దాన్ని అలా పెంచావు, బాగా గారాబం చేశావు, అందువల్ల రోజు లేటుగా వస్తుంది, ఇప్పుడు మొత్తానికే రాలేదు, ఇంకా నువ్వేం చేస్తావు, ఏడవడం తప్ప అని అరుస్తాడు. చూడు, పెద్ద కూతురు ఎంత పద్ధతిగా ఉందో, చెప్పిన మాట వింటుంది, ఇంకా చెల్లి కోసం వెతుకుతూ ఉంది. అందుకని పిల్లల అందం చూడకూడదు, వాళ్ళ బుద్ధిని చూడాలి. అయినా కన్న తల్లే పిల్లల్ని తేడాగా చూస్తే పాపం ప్రపంచం ఇంకా బతకనిస్తుందా? అందుకని ఇకనైనా మారు. అయినా చిన్నది తెల్లగా ఉందని బాగా గారాబంగా పెంచావు, ప్రేమగా చూసుకున్నావు, మరి నీ ప్రేమను కాదని వెళ్ళిపోయింది. మరి నీ ప్రేమ ఏమైంది చెప్పు? ఒకడు చెప్పనా, పెద్ద కూతురు నల్లగా ఉందని అస్సలు పట్టించుకోలేదు, చూడటానికి కూడా ఇష్టపడవు. కానీ దానికి నువ్వంటే చాలా ఇష్టం, ఎందుకంటే తల్లివి కదా. ఇంకా చెల్లంటే ఇంకా ఇష్టం. మీరిద్దరూ దానిని చూసుకోపోయినా పట్టించుకోపోయినా ఎప్పుడు మీ మీదే ధ్యాస అని తన భర్త చిలుకతో చెప్తాడు. అసలు నీకు తెలుసా, నీ పెద్ద కూతురు అమ్మకి చెల్లంటే బాగా ఇష్టం, రాకపోతే అమ్మ ఏమైపోయిద్దో అని నీ పెద్ద కూతురు చెల్లిని వెతకటానికి వెళ్ళింది అని భర్త చిలుకతో చెప్తాడు.
కొంతసేపటికి ఆ నల్ల చిలుక తన చెల్లైన తెల్ల చిలుకని భుజాన వేసుకొని ఇంటికి వస్తుంది. తెల్ల చిలుకకి అసలు స్పృహే లేదు. ఇంటికి రాగానే తల్లి చిలుక ఏమైంది, నా కూతురికి ఏమైంది అని చాలా ఏడుస్తుంది. కొంతసేపటికి తెల్ల చిలుక కోలుకుంటుంది. అప్పుడు తండ్రి తన చిన్న కూతుర్ని అసలు ఏం జరిగింది అని గదిమినట్లు అడుగుతాడు. తెల్ల చిలుక బాధపడుతూ నాన్నకి జరిగిన విషయం అంతా చెబుతుంది. నన్ను ఒకరు మోసం చేశారు. నాకు ఇంటికి రావటానికి ముఖం చెల్లక నాకు పరువు పోయింది అని ఆత్మహత్య చేసుకున్నాను. చెరువులో దూకాను. నన్ను అక్క కాపాడింది. నేను అక్క ఇంటికి తిరిగి వచ్చాము అని చెబుతుంది. వెంటనే తల్లి చిలుకకి బాగా కోపం వస్తుంది. అసలు నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాను, అక్కని అసలు చూసుకోలేదు. నిన్ను ఇంత ప్రేమగా చూసుకున్నాను, అందుకని నన్ను ఇంత నమ్మించి మోసం చేస్తావా అని బాగా కొడుతుంది. అప్పుడు భర్త చిలుకని ఆపి, ఇప్పుడెందుకు కోప్పడుతున్నావు, పెంచేటప్పుడు ఉండాలి పద్ధతి. నువ్వే పిల్లల మధ్య వ్యత్యాసం చూపించి తేడాగా పెంచావు. ఇక నీ మాటకి ఏమి విలువ అని భర్త బుద్ధి చెప్తాడు ఆ చిలుకకి. పాపం నల్ల చిలుక చెరువులో దూకటం వల్ల చలి జ్వరం వచ్చి వణుకుతూ ఉంటుంది. దాన్ని గమనించిన తల్లి చిలుక మనసు మారి నల్ల చిలుకని జాగ్రత్తగా చూసుకుంటుంది. కొంతసేపటికి జ్వరం తగ్గిపోతుంది. నల్ల చిలుక వాళ్ళ అమ్మని చూసి ఆశ్చర్యపడుతుంది. తట్టుకోలేక వెంటనే వాళ్ళ అమ్మని వాటేసుకొని ఏడుస్తుంది. అమ్మ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నీవు నన్ను ఎప్పుడు చూడలేదు, మాట్లాడలేదు అని బాధపడుతుంది. నిన్ను ఒక్కసారైనా ఇట్లా వాటేసుకోవాలి, నీతో మాట్లాడాలని నా కోరిక అమ్మా అని బాగా ఏడుస్తుంది. ఆ స్పర్శకి తల్లికి కూడా కళ్ళ నిండా నీళ్లు వచ్చి తల్లి కూడా ఏడుస్తుంది. ఆ తర్వాత ప్రతిరోజు ఆ తల్లి ఇద్దరు పిల్లల్ని ఒకే విధంగా ప్రేమగా చూసుకుంటుంది. ఇంకా చిలుక కోయిల కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది. ఇది కథ ఫ్రెండ్స్. ఇందులో నీతి ఏంటంటే, తల్లిదండ్రులు కొడుకిష్టం కూతురిష్టం అని తేడా ఎప్పుడు చూపించకూడదు. ఇంకా అందంగా ఉన్నారు, ఇంకొకరు అందంగా లేరని పిల్లల మధ్య వ్యత్యాసం చూపించకూడదు. ఎందుకంటే అది పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళ మధ్య వ్యత్యాసం పెరుగుతుంది. అది భవిష్యత్తును దెబ్బతీస్తుంది. ప్రపంచంలో తన పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమగా చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? ఓకేనా ఫ్రెండ్స్? కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.